जय जगन्माता जय हे जय जगन्माता जय कल्कि भगवान पट्टपुराणी पद्मावतम्मा जय जगन्माता जय कल्कि भगवान पट्टपुराणी पद्मावतम्मा जय जगन्माता। కారుణ్యవల్లి. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్. ముక్తి మోక్ష దర్శనం యొక్క అనువాద తరగతికి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిద్దాము. రెండు చేతులు జోడించుకొని అమ్మా భగవాన్ స్మరించుకుంటూ మూలమంత్రాన్ని జపించండి. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। జై బోలో జ్ఞాన ప్రదాక్షి పరంజ్యోతి అమ్మా భగవాన్కి జై. మొదటి ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ అంటారు మేము చెత్త కుప్ప, సెప్టిక్ ట్యాంక్ అని. మరొక వైపు శ్రీ భగవాన్ అంటారు మేమొక్కరమే ఉంటున్నాము, మీరు తప్పిస్తూ ఇంకొకరు లేరు అని చెప్తారు. ఈ రెండు పరస్పర వైరుధ్యాలని ఎలా మేము అర్థం చేసుకోవాలి? ఇది ఏ సాధన చేస్తే ప్రత్యక్ష అనుభవం అవుతుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మేము రెండు రకాల సెల్ఫ్ గురించి మాట్లాడతాము. స్మాల్ ఐ, చిన్న నేను, పెద్ద నేను, బిగ్ ఐ. ఎప్పుడైతే మీరు చిన్న నేను అన్న దాంట్లో ఉంటారో అప్పుడు మీరు చెత్తకుప్ప. ఆ సమయంలో నేను అన్నది నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. మీరు స్వార్థంతో ఉంటారు, అన్ని రకాల గలాటాలను చేస్తూ ఉంటారు. అందువల్లనే మిమ్మల్ని సెప్టిక్ ట్యాంక్ అని చెప్తాము, చెత్త కుప్ప అని చెప్తూ ఉంటాము. ఒకవేళ మీరు పెద్ద నేను అన్న దాంట్లోకి వెళ్ళారు, బిగ్ ఐలోకి వెళ్ళారు, అప్పుడు సమస్తము మీరే, మీరే ఈ విశ్వం అంతా. మీరు తప్పిస్తే మరొకటి లేదు. యు అలోన్ ఎగ్జిస్ట్ అంటారు, మీరే ఉన్నారు. ఇది పెద్ద ఐలో ఉన్నప్పుడు జరుగుతుంది. మా కార్యము ఏమిటంటే మిమ్మల్ని చిన్న నేను నుంచి పెద్ద నేనులోకి మార్చాలి. ఈ రెండిటి మధ్యన సంఘర్షణ అనేది ఉండదు. మనం ఎప్పుడైతే మీరు చెత్త కుప్ప అని చెప్తున్నామో అప్పుడు చిన్న నేను దాన్ని సంబోధిస్తున్నాము. ఎప్పుడైతే మీరు సర్వము సమస్తము అని చెప్తున్నామో అప్పుడు బిగ్ ఐ, పెద్ద నేను అన్న దాని గురించి మాట్లాడుతున్నాము అని శ్రీ భగవాన్ వివరణ ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. సుగంధ ఫినామినన్ ఇచ్చినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. క్రితంసారి ముక్తి మోక్ష క్లాస్లో శ్రీ భగవాన్ చెప్పున్నారు, పరంజ్యోతి మీ లోపల స్థాపనకి సుగంధ ఫినామినన్ అనేది ప్రిపరేషన్ అనేది.
మరి ఈ పరంజ్యోతి యొక్క స్థాపన ఎప్పుడు జరుగుతుంది, దీనికై మేము ఏ విధంగా తయారవ్వాలి అని అడుగుతూ వచ్చున్నాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు సిద్ధం కావడానికి ఏమీ లేదు, మీరు చూడాలి, మీరేమీ చెయ్యలేరు అని చూడాలి. ఇదొక్కటే మీరు చేయగలగాలి. మీరు చూడటం అనే కళలో మాస్టర్ అవ్వాలి. ఎప్పుడైతే చూడటం అనేది మీకు అర్థమవుతుందో అప్పుడు పరంజ్యోతి మీ లోపలికి దిగటం ఆరంభమవుతుంది. అప్పుడు అది వేరుగా ఉంటుంది. ఆ అనుభవమే వేరుగా ఉంటుంది. దీన్ని అనుభూతి చెందాలి. మేము దాని గురించి మాట్లాడలేము. మీరు ప్రయత్నించాలి చూడటం అనే దాని గురించి, మాస్టర్ అవ్వడం గురించి. దీనికి కూడా దైవానుగ్రహం కావాలి. దానిని మీకు అందిస్తాము. ఒకసారి అది జరిగిన తర్వాత మీకు ఎదురు ఉండదు. చూడటం అనేది మీరు నేర్చుకోవాలి, దాంట్లో నైపుణ్యతని పొందాలి. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు. మీ లోపల ఆ పెద్ద ఐ అనేది లోపల స్థాపన జరిగిపోవాలి. దాన్ని మనము బిగ్ బర్డ్, పెద్ద పక్షి అని చెప్తూ ఉంటాము. మీరు దాంట్లోకి కదలాలి, దాంట్లోకి వెళ్ళాలి, దాంట్లోని జీవించాలి. ఈ చిన్న పక్షి స్మాల్ బర్డ్ లేదా స్మాల్ ఐ, ఇది నెమ్మదిగా అంతమైపోవాలి. ఇప్పుడు ఇది మీరు. ఎప్పుడైతే మేము చెత్తకుప్ప అని చెప్తూ ఉంటామో లేదా మీరు అని చెప్తూ ఉంటామో ఆ స్మాల్ బర్డ్ గురించి మాట్లాడుతూ ఉంటాము. నెమ్మదిగా మీరు పెద్ద బర్డ్లోకి మారిపోతారు. అప్పుడు మీరు చెప్తారు సర్వము నేనే అని. ఇది మీరు త్వరలో అనుభూతి చెందబోతున్నారు. ఈ దిశగా మీరందరూ మంచిగా పురోగమిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మీరు రాబోయే రోజుల్లో చూస్తారు అని శ్రీ భగవాన్ గారు చెప్పున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఏకంలో కొత్త ఆలయం నిర్మించబడుతుంది. దాన్ని పరంజ్యోతి కల్కి అని చెప్తూ ఉన్నారు. దాని యొక్క విశిష్టతని వివరిస్తారా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. ఈ ఫేజ్లో పరంజ్యోతి మీకు కల్కి రూపంలో తమ కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కల్కి యొక్క కార్యం ఏమిటి? మానవ చైతన్యాన్ని పరివర్తన చేయడము, అది జీవన్ముక్తి చైతన్యంగా మార్చడం. ఇది కల్కి యొక్క కార్యము. ఈ రకంగా మనము మనుషులు జీవిస్తూ ఉన్నట్లయితే మీరు ఎంతో కాలము జీవించలేరు. త్వరలోనే అంతరించుకుపోతాము. మనము కొత్త ప్రజాతులుగా మారాలి. దాని అర్థము మీ యొక్క చైతన్యంలో పరివర్తన రావాలి. ఎలా అయితే ఎన్నో రకాల అవతారాలు ఉన్నాయో, కల్కి యొక్క కార్యం ఏమిటంటే మానవ చైతన్యాన్ని పరివర్తన గావించటము. అది జీవన్ముక్తి. ఎందుకు కల్కి అంటే కార్యక్రమాల్లో ఎక్కువగా కల్కి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా కల్కి మిస్టికల్గా రావటం కూడా చూస్తూ ఉన్నారు. కల్కి గుర్రం మీద రావటము, ఖడ్గాన్ని ధరించి ఉండటము మీరు అనుభూతి చెందుతున్నారు. ఇది ఒక ఊహాజనితమైన విషయం కాదు, మిస్టికల్గా అనుభవపూర్వకంగా అది ఉంది. నేమంలో ప్రతి ఆదివారము ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కల్కిని ఆవాహనం చేస్తూ ఉంటారు. కల్కి వస్తారు. ప్రజలు చాలామంది ఈ అనుభూతిని పొందుతున్నారు. కొత్త వాళ్ళు కూడా కల్కిని అనుభూతి చెందుతూ ఉన్నారు. అందువల్ల మనము పరంజ్యోతి కల్కి అని చెప్తూ ఉన్నాము. ఉన్నదంతా కూడా పరంజ్యోతే. ఆ పరంజ్యోతే కల్కి రూపంలో కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందువల్ల మనం ఇక్కడ పరంజ్యోతి కల్కి ఆలయము లేదా పరంజ్యోతి కల్కి మందిరము అని చెప్తూ ఉంటాము అని శ్రీ భగవాన్ చెప్పున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ఈ వచ్చే నెలలో జరగబోయే దీక్షా దర్శని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చూడండి, ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క దృష్టి ఏంటంటే మిమ్మల్ని చూడటము అనే కళలో మాస్టర్స్గా తయారు చేయడము. ఒకసారి అక్కడికి వచ్చినట్లయితే దాంతో అంతా అయిపోతుంది. ఉదాహరణకి మీరు చూడటం కళని బాగా నేర్చుకున్నారనుకోండి,
అప్పుడు దుఃఖం వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇది మీకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. మనసు అనేది దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఆర్థిక సమస్య అనేది ఒక భౌతికమైన సమస్య. మనసు దాంట్లో జోక్యం చేసుకుంటుంది, అప్పుడు మానసికమైన దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఇది మీరు చూడాలి. ఎప్పుడైతే ఇది మీరు చూస్తారో మనసు నుంచి దుఃఖం వస్తుంది అన్నది అది ఆగిపోతుంది. దుఃఖము ఆగిపోతుంది. సమస్య ఉంటుంది, ఆర్థిక సమస్య ఉంటుంది, కానీ దుఃఖము వెళ్ళిపోతుంది. అప్పుడు మహిమ జరుగుతుంది. ఎప్పుడైతే దుఃఖం అనేది వెళ్ళిపోయిందో కొంత సమయం తర్వాత భౌతిక దుఃఖమైన ఆర్థిక సమస్య కూడా వెళ్ళిపోతుంది. ఈ రకంగా ఇహంలో వచ్చే సమస్యల్ని పరం ద్వారా పరిష్కరిస్తూ ఉంటాం. అందువల్ల మనం చేసే ప్రతి కార్యక్రమంలోని దేని మీద దృష్టి పెడుతున్నామంటే మీరు ఆర్ట్ ఆఫ్ సీయింగ్, చూడటం అనే కళని మాస్టర్ చేయటం మీద. ఇది కేవలము ప్రాపంచిక సమస్యలే కాదు, మిమ్మల్ని సంపూర్ణ జీవన్ముక్తులుగా కూడా మారుస్తుంది. మీరు జీవన్ముక్తులు కాకపోతే మీ జీవితమే వృధా. ఇప్పుడు మీరు ఒక వృధా అయిన అర్థం లేని ఉద్దేశం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎందుకు జీవిస్తూ ఉన్నారు? చనిపోవాలంటే భయం కాబట్టి జీవిస్తూ ఉన్నారు. అందువలన ఎలాగో అలాగా జీవించేస్తూ ఉన్నారు. మీరు యాక్చువల్గా చెప్పాలి అంటే జీవించటం లేదు, బతికేస్తున్నారు, జీవితాన్ని గడిపిస్తూ ఉన్నారు. జీవించటం అనేది పూర్తిగా ఒక అద్భుతమైన అనుభవము. ప్రపంచమే మీకు చాలా విశిష్టంగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ విశ్వము ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా వేరువేరుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీకు వీటి గురించి ఎటువంటి అవగాహన లేదు. మీరు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే వ్యర్థమైన వృధా అయిన జీవితాన్ని జీవిస్తున్నారు. అదే మీకు తెలుసు. మీరు మీ యొక్క వినోదాలని విలాసాలని సృష్టించుకుంటున్నారు. దానివల్ల మీరు సంతోషంగా ఉంటున్నారు. ఆ తర్వాత మీరు చనిపోతారు. మీరు ఇలాంటి ఒక దిగజారిన జీవితాన్ని జీవించటం వల్ల, అహంకారపూరితమైన స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించటం వల్ల దుఃఖమే మీకు కలుగుతుంది. అందువల్ల మరణించిన తర్వాత ఒక కింద లోకానికే మీరు వెళ్తారు. అక్కడ చాలా కఠినమైన కష్టపూరితమైన లోకాలు ఉన్నాయి. అక్కడ కూడా మీరు ఒక దుఃఖభరితమైన జీవితాన్ని జీవిస్తారు. ఆ లోకాలన్నీ చాలా కఠినంగా దుఃఖభరితంగా ఉంటాయి. అందువల్ల మీరు జీవన్ముక్తులు అవ్వాలి. దానికి మీరేం చేయాలి? మిమ్మల్ని చూడటం అనే కళలో మాస్టర్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. మీకు మేము సహాయం చేస్తాం కూడా. దీనికై మెదడులో మార్పు రావాలి. మన యొక్క కార్యము మెదడుని మార్చడమే. ఇది దీక్ష చేస్తుంది, సోమా చేస్తుంది, సుగంధ పరిమళము చేస్తుంది. ప్రతిదీ మీ మెదడు మీద పనిచేస్తుంది. ఇప్పుడు మీ మెదడు దుఃఖాన్ని కలిగించే విధంగానే పనిచేస్తుంది. అందువల్ల మీకు నిరంతరము దుఃఖం అనేది కలుగుతుంది. ఇది మారాలి. మారుతూ ఉన్నప్పుడు చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మిగిలినవన్నీ అనుసరిస్తాయి అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, మన ధర్మాన్ని అనుసరించి డివైన్ దైవము అంటే ఏమిటి అని అడుగుతూ వచ్చున్నాము. శ్రీ భగవాన్ దీనికి బదిలిస్తూ ఉన్నారు. మన ధర్మంలో తరచుగా మనము డివైన్ దైవము అని వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనము దేవుడు అని కూడా చెప్తూ ఉంటాం. ఇది వాస్తవంగా ఏంటి? దైవము అంటే కొంతమంది ప్రజలకే మనం వాడతాం. అది ఒక సౌకర్యం గురించి మనం వాడుతూ ఉన్నాం. దైవము దేన్ని సంబోధిస్తుంది అంటే ఈ విశ్వాన్ని సంబోధిస్తుంది. ఈ విశ్వము సజీవంగా ఉంది, చైతన్యంతో ఉంది. ఈ విశ్వానికి ఒక మనసు ఉంది, దానికి స్మృతి ఉంది, జ్ఞాపకాలనే ఉన్నాయి. ఈ విశ్వము మీరు అనుకుంటున్నట్టుగా గ్రహాలతో నక్షత్రాలతో అది ఇది వాటితోని నిండి లేదు.
అదొక్కటే కాదు, ఇది పూర్తిగా సజీవంగా ఉంది. దానికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి, పూర్తి మెమరీ అనేది ఉంది. ఈ విశ్వంలో ఏమేమైతే జరిగి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ నమోదు చేయబడి ఉన్నాయి. మీ యొక్క ఈ జీవితము, గత జీవితాలు ప్రతీది కూడా నమోదు చేసే ఉన్నాయి. ఆ రికార్డులు అనేవి ఉన్నాయి. ఇవే మీకు మన ప్రోగ్రామ్స్లో చూపించడం జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే డివైన్ అనే పదాన్ని వాడుతూ ఉన్నామో అది ఈ విశ్వాన్ని సంబోధిస్తూ ఉన్నాము. మీకు సహాయం చేయడం గురించే ఈ పదాన్ని మేము వాడుతూ ఉన్నాము. కొంతమందికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది, డివైన్ అన్న పదం వాడడము, దైవం అనే పదం వాడటము. అందువల్ల వాడుతూ ఉన్నాము. ఒకవేళ మనము ఈ విశ్వము అని చెప్తూ ఉన్నట్లయితే ఆ విశ్వంతో మీరు ఎలాగా ఒక బంధాన్ని ఏర్పరచుకోగలరు? అది సాధ్యం కాదు కనుక అందువల్ల మనము డివైన్, దైవము అని వాడుతున్నాము. దైవము అంటే ఈ విశ్వము అని అర్థము అని శ్రీ భగవాన్ గారు వివరిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞాన ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ఎందుకు కొంతమంది మన భక్తులు అమ్మా భగవాన్ యొక్క సంకల్పం నెరవేరక ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? వారు అమ్మా భగవాన్ సంకల్పాన్ని ఈ లోకంలో నెరవేర్చేదానికి వారు మరణాంతర జీవితంలో సహాయం చేస్తారా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తున్నారు. అవును, కొంతమంది భక్తులు, మంచి సేవకులు చాలా తొందరగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు ఇతర లోకాల నుంచి ఈ ధర్మానికి సహాయం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది భక్తులకి వారు నేరుగా గైడ్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు కూడా. ఈ రకంగా చాలామందికి జరుగుతూ ఉంది. ఇతర లోకాల నుంచి ఇక్కడ మన కార్యానికి సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది కొంచెం మందిగా ఉంది, ఈ నెంబర్ కూడా పెరుగుతూ వస్తుంది అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. అమ్మా భగవాన్ యొక్క సేవకుల యొక్క మరణాంతర జీవితము ఎలా ఉంటుంది? ఈ విధంగా శ్రీ భగవాన్ అంటున్నారు. అమ్మా భగవాన్ యొక్క సేవకులు ఇతర లోకాల్లో అమ్మా భగవాన్తో కలిసి ఉంటారు. అది ఈ లోకంలాగా వాస్తవంగా ఉంటుంది అని చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. అమ్మా భగవాన్తో బంధమే అన్ని సమస్యలకి పరిష్కారమా? అమ్మా భగవాన్తో దృఢమైన బంధానికి మేమేం చేయాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ అంటున్నారు, మీరు అమ్మా భగవాన్తో ఒక దృఢమైన బంధం ఏర్పరచుకోవాలి. ఇతర మనుషులతో మీరు ఎలా ఏర్పరచుకుంటారో ఆ విధంగా ఉండాలి. మీ తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, మేనమామలతో ఎలా బంధం కలిగి ఉంటారో అదే విధంగా బంధం ఉంటే సరిపోతుంది. ప్రత్యేకమైన బంధం అవసరం లేదు. మనుషులతో ఎలా బాంధవ్యం కలిగి ఉంటారో అలాగా ఉండాలి. మీరు మనుషులకి మనుషులుగానే మేము ప్రత్యక్షం అవుతూ ఉంటాము. మీరు ఎలా మనుషులతో వ్యవహరిస్తారో అలా ఉంటే సరిపోతుంది. మీరు కనుక యూనివర్స్, విశ్వం అని ఇట్లా మీరు సంబోధించినట్లయితే ఈ బంధం ఏర్పరచుకోవడము చాలా కష్టము. అదే కనుక అమ్మా భగవాన్ అని మీరు చెప్తున్నట్లయితే ఈ బంధం ఏర్పరచుకోవడము సులువుగా ఉంటుంది. అమ్మా భగవాన్తో బంధం అనేది ఏర్పరచుకోవడము ఈ విశ్వంతో బంధం ఏర్పరచుకోవడం లాంటిదే. ఎలా బంధం ఏర్పరచుకోవాలి? మీరు మనుషులు కదా, మనుషులుగా ఉన్నప్పుడే బంధాన్ని ఏర్పరచుకోగలరు. ఒక హయ్యర్ బీయింగ్స్ అయితే మనము విశ్వం అని సంబోధించిన బంధాన్ని ఏర్పరచుకోగలరు. ఉదాహరణకి మీరు ఒక కోతి అనుకోండి, అప్పుడు మీ దేవుడు కూడా మీకు కోతిలాగే ఉండాలి, లేదంటే బంధం అనేది ఏర్పరచుకోలేరు. మనుషుల వరకు దేవుడు కూడా మనిషిలాగే ఉండాలి. విశ్వం అని సంబోధించినప్పుడు విశ్వం కూడా మనిషిలాగే ఉండాలి. మీ అందరికీ అమ్మా భగవాన్తో బంధం ఏర్పరచుకోవడము మీకు సులువుగా ఉంటుంది. ఒకవేళ ఈ విశ్వంతో మీరు బంధం ఏర్పరచుకోగలిసిన అది కూడా ఓకేనే.
అయితే విశ్వంతో బంధం ఏర్పరచుకోలేకపోతే అమ్మా భగవాన్తో మీరు బంధము ఏర్పరచుకోవచ్చు. వారు మీలాగే మానవ రూపంలో ఉన్నారు అని శివ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శివ భగవాన్, సెల్ఫ్ నేను ఆత్మ చైతన్యానికి మధ్యన తేడా ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. ఈ విధంగా శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. ఉన్నదంతా చైతన్యమే. మీరు ఏం మాట్లాడినా చైతన్యమే. మీ మనసు పూర్తిగా నిశ్శబ్దమైనప్పుడు అక్కడ ఉన్నది చైతన్యమే. ఆ చైతన్యం ఒక్కటే ఉంది. ఆ చైతన్యమే సూర్యుడిగా, చంద్రుడిగా, గ్రహాలుగా, ఈ విశ్వంగా వ్యక్తమైంది. చైతన్యం మించి ఇంకొకటి లేదు. ఇప్పుడు నేను అన్న దాని గురించి వద్దాము, లేదా అహము అని చెప్తూ ఉంటాము. ఇది ఎందుకు వస్తుంది అంటే, మీ యొక్క ఇంద్రియాలు ఒక వేగంలో పనిచేస్తూ ఉన్నప్పుడు నేను అన్న భావము లోపల ఉత్పన్నమవుతుంది. ఇంద్రియాలు కనుక కొంచెం నిదానంగా పనిచేస్తున్నట్లయితే నేను అన్న భావము వెళ్ళిపోతుంది. అంతకుమించి గొప్ప విషయం ఏది లేదు. ఈ నేను అన్న భావము మీ యొక్క శరీరము సృష్టించిన ఒక భ్రమ. మీరు చూస్తున్నప్పుడు వినరు, వింటూ ఉన్నప్పుడు చూడరు, వింటూ ఉన్నప్పుడు వాసన చూడరు. కానీ ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నట్టుగా అనుభవం కలుగుతూ ఉంటుంది. ఈ ఇంద్రియాలు పనిచేసే వేగము ఆ యొక్క భ్రమను కలిగిస్తూ ఉంటాయి. అందువలన మీరు నేను ఉన్నానని అనుకుంటూ ఉన్నారు. ఒకసారి ఇంద్రియాలు నిదానించినట్లయితే నేనున్న భావము వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆత్మ అనేది ఒక పెద్ద జోక్ అని చెప్తూ ఉన్నారు. ఆత్మ అనేది లేదు, సెల్ఫ్ అనేది లేదు, ఆత్మ అనేది లేదు. ఉన్నది కేవలము చైతన్యమే. అలాంటప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆత్మ లేకపోతే ఏది ప్రయాణం చేస్తుంది? వాస్తవానికి ఇక్కడ ప్రయాణం చేయడానికి ఏమీ లేదు. ఇతర లోకం ఉంది. మీరు ఇక్కడ అంతర్ధానమయ్యి అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటారు. మీరు ప్రయాణం చేయటం లేదు. ప్రయాణం చేయాలని అనుకుంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాయమయ్యి ఇంకొక చోట ప్రత్యక్షమవుతూ ఉంటారు. అంతే. మీరు ఇక్కడ అంతర్ధానమయ్యి విశ్వ అంచుల్లో కూడా మీరు తక్షణమే ప్రత్యక్షం అవ్వచ్చు. ఎవరైనా ఇది చెయ్యొచ్చు. దీనికి ఆత్మ అనేది అవసరం లేదు. మీరు సర్వము వ్యాపించి ఉన్నారు. ఎందుకంటే మీరే చైతన్యము సర్వము వ్యాపించి ఉంది. అదొక్కటే ఉంది. అందువల్ల మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉండొచ్చు. ఈరోజు సైన్స్, విజ్ఞాన శాస్త్రం నుంచి మనకి సాక్ష్యాలు లభిస్తూ ఉన్నాయి. సైన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. విజ్ఞాన శాస్త్రము ఈ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది. మీరు ఇక్కడ అంతర్ధానమయ్యి ఇంకొక చోట ప్రత్యక్షం అవ్వచ్చు. ఇక్కడ ఆత్మ అనే దానికి అవకాశం లేదు. ఆత్మ అనేది లేదు. నేనన్న భావం లేదు. ఉన్నది అంతా కూడా చైతన్యమే అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, మన యొక్క టీచింగ్స్ మానసిక దుఃఖానికి కారణము ప్రేమరాహిత్యమే. అన్ని రకాల మానసిక దుఃఖానికి గాయాలే కారణము. అన్ని గాయాలు సమానమే. శ్రీ భగవాన్ దీని గురించి వివరించండి అని అడుగుతున్నారు. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మానసిక దుఃఖం అనేది అక్కడ సెల్ఫ్ అనేది నేను అన్న భావము గాయపడుతూ ఉంది. మనం ఇంతకుముందు బయోలాజికల్ సెల్ఫ్ గురించి చెప్పుకున్నాము. బయోలాజికల్ సెల్ఫ్ అంటే ఒక జీవ సంబంధమైన నేను అన్న భావము. ఇది మీరు వేరు, నేను వేరు అన్న విభజన భావాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా సైకలాజికల్ సెల్ఫ్, మానసికమైన సెల్ఫ్ అనేది ఉంది. ఈ మానసికమైన సెల్ఫ్ అనేది ముఖ్యంగా స్మృతి, జ్ఞాపకాలు అంతే.
ఈ జ్ఞాపకాల్లో ఏం మోసుకు వెళ్తుంది అంటే గాయాలు, బాధని. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ అనేది గాయపడుతుందో, అవమానపడుతుందో అది మీ లోపల మోసుకుంటూ వెళ్తుంది. దీన్ని మనము మానసికమైన దుఃఖము అని చెప్తూ ఉంటాం. అలాగే ప్రేమ. నేను మాట్లాడుతున్న ప్రేమ గురించి కాదు, మీరు సాధారణంగా మాట్లాడే ప్రేమ. ఈ ప్రేమైనా సరే మీ గాయాలని నయం చేస్తూ ఉంటుంది. ఈ రకంగా మీరు మానసికమైన దుఃఖం నుంచి బయట రావచ్చు. మేం మాట్లాడే కారణరహిత ప్రేమ కనుక కలిగినప్పుడు అన్ని దుఃఖాలు మీ లోపల నుంచి నయమైపోతూ ఉంటాయి. అయితే ఆ స్థితికి వచ్చేంత వరకు కూడా మీరు మాట్లాడుకునే సాధారణమైన ప్రేమ కూడా మీకు కలిగే గాయాల్ని నయం చేస్తూ ఉంటాయి. ప్రేమే అన్ని గాయాలకి మందు. ఆ ప్రేమ లభిస్తూ ఉన్నప్పుడు అన్ని గాయాలు వెళ్ళిపోతాయి అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. పరంజ్యోతి స్వరూపంగా అమ్మ భగవాన్ ఉన్నప్పుడు ఇతర ఆలయాల్లో ప్రక్రియలు జరిపించడానికి దైవిక కారణం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చూడండి, ఎప్పుడైతే మీరు ఆలయంకి వెళ్తారో, ఏ దేవుణ్ణైతే మీరు అక్కడ ఆరాధిస్తారో అది పరంజ్యోతి స్వరూపమే. మీరు అక్కడున్న దైవంతో, ఆ స్వరూపంతో మీకు సౌకర్యంగా ఉండొచ్చు. కారణం ఏదైనా అవ్వచ్చు. అది మీ ఇష్టదైవం అవ్వచ్చు, ఇంటి ఇలవేల్పు అవ్వచ్చు, ఇతర విశ్వాసాలు అవ్వచ్చు. ఎన్నో కారణాలు దీనికి కారణమై ఉంటాయి. మీరు ఆ రూపాన్ని ఆరాధించడము మీకు చాలా సులువుగా ఉండొచ్చు. కానీ అది కూడా పరంజ్యోతి స్వరూపమే. మీరు రామాలయానికి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు, అది పరంజ్యోతిని ఆరాధన చేస్తున్నట్టే. కృష్ణ మందిరంలో ఆరాధన చేసినా అది పరంజ్యోతిని ఆరాధన చేస్తున్నట్లే. వినాయకుడికి అంతే. ఏ రూపమైనా మీరు ఆరాధన చేస్తున్నా అది పరంజ్యోతి స్వరూపమే. పరంజ్యోతి కన్నా మరొకటి లేదు. పరంజ్యోతే ఇన్ని రూపాల్లో వ్యక్తమవుతుంది. అందువల్లే మనం చెప్తూ ఉన్నాము, మీ దైవాన్ని మీరు సృష్టించుకోండి. ఎందుకంటే మీరు ఆ రూపంలో ఆకర్షించబడ్డారు. ఆ దైవంతో మీకు ఒక బంధము ఏర్పడి ఉంది. పరంజ్యోతి ఆ దైవ స్వరూపంగా మీతో బంధాన్ని ఏర్పరచుకుంటారు. మనము చెప్తూ ఉన్నాము, ఏ దేవుడి గుడికైనా వెళ్ళండి, ఎక్కడైతే మీకు ఆకర్షణ కలుగుతుందో మీరు అక్కడ ఆరాధన చేయొచ్చు. కానీ గుర్తుంచుకోండి, అది పరంజ్యోతియే. అది మీకు జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదు, అది పరంజ్యోతి స్వరూపమే. మీరు ఒక క్రిస్టియన్ చర్చ్కి వెళ్ళినా, ముస్లింల మాస్క్ వెళ్ళినా అదే విషయము అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. మీ యొక్క ఉనికి నా లోపల నిరంతరం ఉండాలి. దానికి నేనేం చేయాలి? మీతో అంతర్యామినిగా నిరంతరం సంభాషిస్తూ ఉండాలి. దీన్ని ఎలా కొనసాగించాలి అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మీరు ఆర్ట్ ఆఫ్ సీయింగ్ని మాస్టర్ చేసినట్లయితే ఇది మీకు సహజంగా అవుతుంది. మీరు ప్రత్యేకించి చేయాల్సిన అవసరం ఏదీ లేదు. ఇది మీకు సహజంగానే జరిగిపోతుంది అని చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. నాకు అమ్మ భగవాన్తోనే బంధం ఉంది, పరంజ్యోతితో బంధం లేదు. ఇది మహిమలు కలిగేదానికి ఏదైనా ఇబ్బందిని కలుగజేస్తుందా? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. అది ఎంత మాత్రం కాదు. మీరు పరంజ్యోతితో బంధం ఏర్పరచుకోవచ్చు, కల్కితో ఏర్పరచుకోవచ్చు, లేదా అమ్మా భగవాన్గా సంబోధించవచ్చు. అది మీ మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మీకు ఏది సౌకర్యమో, ఏది మీకు పనిచేస్తుందో దానితో మీరు ముందుకు వెళ్ళచ్చు. ఏ రూపమైనా అది మీకు పనిచేస్తుంది. లేదా కేవలము విశ్వము లేదా బ్రహ్మాండము అని సంబోధించవచ్చు, అది కూడా పనిచేస్తుంది.
అయితే మీకు బంధం అనేది ఉండాలి. ఒకసారి ఒక శాస్త్రవేత్త భగవాన్ దగ్గరికి వచ్చున్నారు. వారు జర్మనీ నుంచి వచ్చున్నారు. వారు పురుషోత్తం భగవాన్ని చూసినప్పుడు ఆ భగవంతో బంధం ఏర్పరచుకోలేరు. ఎందుకంటే ఆయన ఒక శాస్త్రవేత్త. మనసు అక్కడ తిరుగుబాటు చేస్తుంది. ఆయనకి కొంత సహాయం కావాలి. వారు చెప్పున్నారు, భగవాన్ నేను మీతో బంధం ఏర్పరచుకోలేను, నాకు సహాయం చేయండి అని. భగవాన్ చెప్పున్నారు, మీరు విశ్వానికి ప్రార్థన చేయండి. విశ్వం సజీవంగా ఉంది. విశ్వానికి స్మృతి అన్నది, దానికి సమస్తము తెలుసు. విశ్వం మీకు ప్రతిస్పందిస్తుంది అని చెప్పున్నారు. ఆయనకి జర్మనీలో ఒక కారు ఉంది. ఆ కారుని మార్చాలని అనుకుంటున్నారు. ఒక కొత్త కారు కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఆయన దగ్గర ధనం లేదు. ఈ రకంగా ఆయన ప్రార్థన చేశారు. ఓ విశ్వమా, నాకు సహాయం చెయ్యు, నాకు ఒక కొత్త కారుని అందించు. ఆయన చాలా నిజాయితీగా ప్రార్థన చేశారు. ఆయన శాస్త్రవేత్త అయినప్పటికీ చాలా నిజాయితీగా ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆయనకి విశ్వం అనేది సౌకర్యంగా అనిపించింది. ఆయన అమ్మ భగవాన్కి ప్రార్థన చేయడము అంత సౌకర్యంగా ఆయనకి అనిపించలేదు. ఎందుకంటే భగవాన్ ఒక మనిషిలాగా ఉన్నారు. విశ్వం అనేది ఆయనకి చాలా ఈజీగా అనిపించింది. అది ఆయనకి ఒక వాస్తవంగా అనిపించింది. సైంటిస్ట్, నార్మల్ సైంటిస్ట్ కాదు, ఒక టాప్ క్లాస్ సైంటిస్ట్ ఆయన. విశ్వాన్ని ప్రార్థించి కారు గురించి ప్రార్థన అడిగి చేశారు. ఉదయం ఆయన ప్రార్థన చేశారు. సాయంత్రము ఆయన కారుని వేరొక కారు వచ్చి ఢీకొట్టింది. చిన్నగా గీతలు పడ్డాయి అంతే. అది ఇన్సూరెన్స్ కంపెనీకి తీసుకువెళ్ళున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ దాన్ని క్యాలిక్యులేట్ చేసి రిపేర్ ఎంత అవుతుందని చూస్తున్నారు. జర్మనీలో విషయాలు వేరుగా పనిచేస్తుంటాయి. వాళ్ళ యొక్క నియమాలు వేరుగా ఉంటాయి. ఆ కార్ రిపేర్ చేయడము వాళ్ళకి చాలా ఖరీదైందిగా అనిపించింది. ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ఒక కొత్త కారుని బహుమతిగా ఇచ్చేశారు. ఉదయం ప్రార్థన చేశారు. సాయంత్రానికి కొత్త కారు వచ్చింది. అది జర్మనీలో. ప్రార్థన అనేది సమాధానము దొరికింది. ఇది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది, ఎలాగ మీరు బంధాన్ని ఏర్పరచుకుంటున్నారని. ఈయన టాప్ క్లాస్ సైంటిస్ట్, ఒక సాధారణమైన సైంటిస్ట్ కాదు. అందువల్ల ఆయన విశ్వంతో అట్లాగా బంధాన్ని ఏర్పరచుకోగలిశారు. సో మీరు ఎవరితో ఎలాగ బంధాన్ని ఏర్పరచుకుంటారు అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇష్టదేవత అయినా సరే, కులదేవత అయినా సరే, ఇంటి ఇలవేలుపైనా సరే, ఏదైనా సరే ఓకే. కానీ మీకు ఒక బంధం అనేది ఉండాలి. అప్పుడే ప్రాంతం అనేది మీకు సమాధానము అందిస్తుంది. లేదంటే సాధ్యం కాదు. పరంజ్యోతి అయినా సరే మీకు అక్కడ బంధం అనేది ఉండాలి. ఊరికనే పరంజ్యోతి పరంజ్యోతి అని చెప్పి ఒక వెలుగుతో మాట్లాడుతుంటే పని చేయదు అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో శ్రీ భగవాన్, ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది తమ జీవితాన్ని కోల్పోతున్నారు, కొంతమంది కాపాడబడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ వారికి దైవానుగ్రహం ఉంది, సత్కర్మ ఉంది అని అర్థమా? మరణించిన వ్యక్తి యొక్క కుటుంబానికి దైవానుగ్రహము లభిస్తుందా అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఏం జరిగినప్పటికీ అనుగ్రహం అనేది అందరికీ ఉంటుంది. కొంతమంది కాపాడబడ్డారు అంటే వారికి కొంచెం అధికంగా అనుగ్రహం వచ్చింది. మరణించారు అంటే వారికి దైవానుగ్రహం లేదు అన్నది కాదు. అది ఒక దైవిక ప్రణాళిక, డివైన్ ప్లాన్. ఆ దైవిక ప్రణాళిక బట్టే ప్రతిదీ జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి అనుగ్రహం ఉంది, కొంతమందికి లేదు అన్నది కాదు. ఇది అట్లా ఉండదు అని శ్రీ భగవాన్ గారు సమాధానం చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో ప్రియ శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు, విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు భావన అనేది ఉండాలి ప్రార్థనలో అని చెప్తున్నారు. భగవాన్ మరి ఎవరైనా ఒక వ్యక్తి కల్పన చేసుకోలేకపోతే పరిష్కారం మీద దృష్టిని కూడా నిలపాలని చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి కనుక ఒక బ్రేక్ డౌన్ స్టేట్లో ఉండి
ప్రార్థన చేస్తే తన సమస్యలను చూస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అని అడుగుతూ వచ్చున్నారు. శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి కల్పన చేసుకోలేకపోతే అప్పుడు ఫీలింగ్స్ మీద దృష్టిని నిలపాలి. అక్కడ ఫీలింగ్ ఏంటంటే మీ సమస్య పరిష్కారము అయిపోయింది అని. అప్పుడు కూడా సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆ ఫీలింగ్స్ని కల్పించుకోవాలి. అది మీకు చాలా చాలా ముఖ్యము. ఇది మీకు పని చేస్తుంది. ఇది అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. విజువలైజేషన్ కన్నా ఫీలింగ్ అనేది శక్తివంతమైనది. ఇది మీరు ప్రయత్నించి చూడొచ్చు అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞాన ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవాన్ की జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ధర్మ మాకు విజయ సూత్రాన్ని నేర్పించింది. ఇంటెంట్, ఎఫర్ట్, గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. యత్న, ప్రయత్న, దైవీయత్న, విజయము అని. ఇక్కడ దేని మీద మేము ఎక్కువ దృష్టిని నిలపాలి? ప్రయత్నం మీద, సంకల్పం మీద, లేదా అనుగ్రహం మీద? మేము మా ప్రయత్నంలో అంతరంగంలోని బయట నిస్సహాయులైనప్పుడు దైవానుగ్రహము మాకు వస్తుందా అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ ఉన్నారు. చూడండి, మీ సంకల్పం చాలా దృఢంగా ఉంటే మీ యొక్క ప్రయత్నం అనేది సహజంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడు అనుగ్రహము అనుసరిస్తుంది. దీని గురించి మీరు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అది మీకు వచ్చేస్తుంది. మొదటగా మీరు మీ యొక్క సంకల్పం మీద మీరు దృష్టి పెట్టాలి. అక్కడ మీకు స్పష్టత అనేది ఉండాలి. ఆ తర్వాత మీ యొక్క ప్రయత్నం అనేది ఆరంభమవుతుంది. అప్పుడు మీకు అనుగ్రహం అనేది వస్తుంది. ఆ సందర్భంలో ఒక ప్రార్థన అనుగ్రహం వెంటనే వస్తుంది. ఇది చాలా సులువుగా ఉంటుంది మీరు నిజంగా అభ్యసించినట్లయితే. మీరు ఇది చేయకపోతే ముఖ్యంగా మీరందరూ చాలా బద్ధకంగా ఉంటారు. కొంతమంది అసలు ఆలోచించకుండానే, స్పష్టత లేకుండానే పనిచేస్తూ ఉంటారు. లేదా కొంతమందికి ఆ ఓపిక అనేది ఉండదు. స్పష్టత అనేది తెచ్చుకునే దానికి ఓపిక అనేది ఉండదు. ఊరికనే ఆలోచిస్తూ ఉంటారు అంతేగాని ప్రయత్నము అనేది వాళ్ళ లోపల నుంచి కలగదు. అలాంటి సందర్భాల్లో కొన్ని ముఖ్యమైన అడుగుల్ని మీరు వేయాలి. నేను ఇప్పుడు పని చేస్తాను అని మీరు సంకల్పించుకోవాలి. అలాంటి సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాము, మీరు ఫలితం మీద దృష్టి పెట్టండి, ప్రయత్నం అనేది సహజంగా ఆరంభమవుతుంది. ఒకసారి ఎప్పుడైతే మీ ప్రయత్నము ఆరంభమవుతుందో మొదట్లో కొంచెం కష్టం ఉండొచ్చు. అప్పుడు ప్రార్థన చేయండి. అది పరంజ్యోతి అయినా అవ్వచ్చు, విశ్వమైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అనుగ్రహం అనేది వస్తుంది. విశ్వమా అని సంబోధించిన, కలికి అని సంబోధించిన, పరంజ్యోతి అని సంబోధించిన, ఓ దేవుడా అని మీరు చెప్పిన అనుగ్రహం వస్తుంది. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. భగవాన్, అంతర్గత ప్రపంచంలో మనము నిష్క్రియగా, పాసివ్గా ఉండాలి. బాహ్య ప్రపంచంలో క్రియాశీలంగా, యాక్టివ్గా ఉండాలి అని మేము నేర్చుకున్నాము. అయితే మన చర్యలు కూడా మన అంతర్గత స్థితి ద్వారానే ప్రేరేపించబడతాయి. మనసు పూర్తిగా కుంగిపోయి ఉన్నప్పుడు, బద్ధకంగా అనిపిస్తున్నప్పుడు, ఏ చర్య కూడా తీసుకోవాలనే భావన లేకపోయినప్పుడు, అటువంటి స్థితిలో మనము ఎలా కార్యాచరణ చేయాలి? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మీరు బ్రేక్ త్రూ కండిషన్లో ఉన్నప్పుడు పని చేయాలి, బ్రేక్ డౌన్ కండిషన్లో ఉన్నప్పుడు కాదు. మొదటగా మీరు బ్రేక్ డౌన్ కండిషన్ నుంచి బ్రేక్ త్రూకి మారాలి. ఈ మార్పు ఎలా సాధ్యమవుతుంది? ముందు మీ శరీర భంగిమని మార్చుకోవాలి. కొన్ని శరీర భంగిమలు మిమ్మల్ని బ్రేక్ డౌన్ స్థితిలోకి తీసుకువెళ్ళిపోతాయి. అదేవిధంగా కొన్ని శరీర భంగిమలు మీకు బ్రేక్ త్రూ స్థితిని కలిగిస్తూ ఉంటాయి.
బ్రేక్ డౌన్, బ్రేక్ త్రూ స్థితులు రెండూ కూడా శరీరం మీద ఆధారపడి ఉంటాయి. శరీరము వీటిని నియంత్రిస్తూ ఉంటుంది. ఏ విధంగా మీరు కూర్చుంటున్నారు, ఏ విధంగా మీరు వెనక్కి చారబడి ఉంటారు, ఇవన్నీ కూడా ఆ భావాన్ని కలిగించడానికి కారణమవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు మీకే పోస్చర్ అయితే బ్రేక్ త్రూ స్థితిలోకి తీసుకువెళ్తుందో, దేన్ని బ్రేక్ డౌన్ స్థితిలోకి వెళ్తుందా అన్నది తెలుసుకోవాలి. మీ యొక్క భావాలు, మీ యొక్క భావోద్వేగాలు రెండు శరీరం ద్వారా నియంత్రించబడుతూ ఉంటాయి. అందువల్లే మనము సైన్యంలో చూసినట్లయితే ఒక రకంగా వాళ్ళని కూర్చోబెడతారు, మార్చ్ ఫాస్ట్ చేసినప్పుడు ఒక పద్ధతిగా చేపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా లోపల ఒక భావాన్ని, భావోద్వేగాన్ని కలుగజేస్తూ ఉంటాయి. బ్రేక్ డౌన్ కూడా మీ యొక్క బాడీ పోస్చరే కారణమవుతూ ఉంటుంది. మీరు పూర్తిగా రిలాక్స్ స్టేట్లో ఉన్నారు, ఒక ఈజీ చైర్లో కూర్చొని ఉన్నారు, అప్పుడు మీరు బ్రేక్ డౌన్ స్థితిలో ఎలా ఉంటారు? ఉండరు. మీరు బ్రేక్ త్రూ స్థితిలో ఉండాలి అంటే మీ యొక్క వెన్నెముక నిటారుగా ఉండాలి. దాంతోపాటు శరీరము చాలా సౌకర్యవంతంగా ఉండాలి. ఈ రెండు చాలా ముఖ్యము. మీరు దీన్ని ప్రయత్నించి చూడండి. మొదటగా మీ శరీరాన్ని మార్చి చూడండి, బ్రేక్ త్రూ స్థితిలోకి వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడూ కూడా బ్రేక్ త్రూ స్థితిలోనే జరగాలి, బ్రేక్ డౌన్ స్థితిలో కాదు. ఎప్పుడో మీకు దుఃఖం చాలా అధికమైనప్పుడు అప్పుడు ప్రార్థన ఎలా అయినా చేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో దైవానుగ్రహం అనేది లభిస్తూ ఉంటుంది. అధికంగా మీరు ప్రార్థన చేయాల్సింది బ్రేక్ త్రూ పొజిషన్లోంచి. మరీ వయసు అయిపోతే తప్పిస్తే మీరు బ్రేక్ త్రూ స్థితి నుంచి ప్రార్థన చేయాల్సి ఉంటుంది. మీ పోస్చర్ కరెక్ట్గా ఉండాలి. మీరు ఉదయము 84 సంవత్సరాల రాబ్ అనే వ్యక్తి యొక్క అనుభవం విన్నారు. ఆయన తన 84వ సంవత్సరంలో జీవన్ముక్తి పొందున్నారు. అంతేకాకుండా తన స్థితుల్ని ఇతరులకి ట్రాన్స్ఫర్ చేయగలరు. ఆ వయసులో కూడా అది సాధించున్నారు. ఒకసారి మీరు ముక్తులు అవుతూ ఉంటే, భక్తులు కూడా ఇంకా ఇంకా అధికంగా ముక్తులు అవుతూ ఉంటే మీరు కూడా చాలా సులువుగా ముక్తులు అయిపోతారు. ఆ నంబర్ పెరుగుతూ ఉంటే అందరూ ముక్తులు అవడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. మీరు బ్రేక్ త్రూ స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేస్తే మీకు అంతా లభిస్తుంది. ఇది మీకు లభించబోతుంది అని శివ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శివ భగవాన్, ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు? ఒకరు తమ 0 నుంచి 6 సంవత్సరాల వరకు జీవితాన్ని ఎవరైతే అనుభూతి చెందుతారో అదేనా? దయచేసి తెలియచేయండి అని అడుగుతున్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా చెప్తున్నారు, అవును, అది సరిగ్గా అదే. మీరు 0 నుంచి 6 సంవత్సరాల మధ్యన ఏదైతే అనుభవాల్ని కలిగి ఉంటారో అదే మీ యొక్క ఇన్నర్ చైల్డ్. ఆ తర్వాత అంతరంగ పిల్లవాడు అనేవాడు ఉండరు. అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అధికంగా 0 నుంచి 6 సంవత్సరాల మధ్యన ఏమైతే జరిగిందో, ఏమైతే ప్రోగ్రామ్స్ అయ్యున్నారో అదే మీ యొక్క ఇన్నర్ చైల్డ్. అదే మీ జీవితాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఒకరు తమ మార్గాన్ని అనుసరించడం అంటే ఏమిటి? అంతేకాకుండా కొంత సమయం తర్వాత అన్ని మార్గాలు వెళ్ళిపోతాయి అని చెప్తూ ఉన్నారు. దయచేసి వివరించండి అని అడుగుతున్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. చూడండి, మీరు ఒక క్రిస్టియన్ అయితే మీరు ఆ క్రైస్తవ ధర్మాన్ని అనుసరించాలి. ఆ ధర్మంలో చెప్తారు, మిమ్మల్ని మీరు ప్రేమించినట్టుగా పొరుగు వాళ్ళని ప్రేమించండి అని. దీంతో మీరు ఆరంభించవచ్చు. మీరు క్రైస్తవులైతే ఈ మార్గాన్ని మీరు అనుసరించాలి.
ఎందుకంటే మీరు క్రైస్తవులుగా మీరు మీ జీవితంలో జీవిస్తూ ఉన్నారు. అదే మీ లోపల ఉంది. ఇదే మీకు సరైన మార్గము. ఒకవేళ ముస్లిమ్స్ అయినా, బుద్ధిస్టులైనా, హిందువులైనా ఈ విధంగానే మీరు అనుసరించాలి. మన హిందూ ధర్మంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీరు ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు. ఏ మార్గాన్ని అనుసరించినా ఒకసారి మీకు జీవన్ముక్తి వచ్చిన తర్వాత అన్ని మార్గాలు మాయమైపోతాయి. అది మార్గం లేని ఒక భూమిగా మిగిలిపోతుంది. ఒకసారి అది మీకు రావాలి. రాబ్ అనే వ్యక్తి క్రైస్తవుడు. ఇప్పుడు ఆయనకి ఏ మార్గము లేదు. ఎందుకంటే ఆయన జీవన్ముక్తుడు. జీవితాన్ని జీవిస్తున్నారు. ఏ మార్గము కూడా ఆయనకిప్పుడు లేదు అని చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ఈ 10 ప్రోగ్రాముల్లో ఏది శక్తివంతంగా మా జీవితం మీద ప్రభావం చూపిస్తుంది? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చిన్నప్పుడు జరిగిన ప్రోగ్రామ్స్ 0 నుంచి 6 సంవత్సరాల మధ్యన జరిగిన ప్రోగ్రామ్స్ మీ జీవితం మీద పూర్తిగా ప్రభావం చూపిస్తాయి. అందువల్లే మేము చెప్తూ ఉన్నాము, మీ పిల్లల్ని ఆ వయసులో ఒక చక్రవర్తిని చూసినట్టుగా చూడండి. అప్పుడు ఆ బిడ్డ యొక్క జీవితము అట్లా జరిగిపోతూ ఉంటుంది. అది వారికి ప్రోగ్రామ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలకి చెప్తూ ఉన్నారు, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, అదే వారికి జరుగుతూ ఉంటుంది. కానీ అత్యధికంగా తల్లిదండ్రులు పిల్లలతో చెప్తూ ఉన్నారనుకోండి, నువ్వెందుకు పనికిరానివాడివి, ఒక ముష్టివాడిగా మారిపోతావు, రిక్షావాడిగా మారిపోతావు, ఇలాగ మీరు చెప్తూ ఉన్నారనుకోండి, ఆ ప్రోగ్రాం వాళ్ళ లోపల పనిచేసి వారి జీవితంలో వారు రిక్షా పుల్లర్గా మిగిలిపోతారు, రిక్షా వ్యక్తిగా మిగిలిపోతారు. ప్రోగ్రామ్స్ అనేవి అంత శక్తివంతమైనవి. ఇది మీరు తల్లిదండ్రులుగా తెలుసుకోవాలి. ఏం మాటలు మాట్లాడాలి, అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. మీరు ఒక పేద వ్యక్తి అనుకోండి, మీ దగ్గర ఏమీ లేదనుకోండి, అప్పటికి మీ పిల్లలతో మాట్లాడినప్పుడు, వారితో వ్యవహరించినప్పుడు మీకు ఎంత సాధ్యమవుతుందో దాంట్లో ఉన్నతమైనవి వాళ్ళకి అందించాలి. దాంతోపాటు వారిని మీరు పొగుడుతూ ఉండాలి. అప్పుడు ఆ పిల్లలు దాన్ని విశ్వసిస్తారు. నువ్వు చాలా గొప్పవాడివి, ఇంత అవుతావు అంత అవుతావు అని చెప్తున్నారనుకోండి, ఆ రకంగా పిల్లల ప్రోగ్రామ్ అవుతారు. వారు జీవితంలో అది సాధించేదానికి వెళ్తూ ఉంటారు. ఒకవేళ మనం చూస్తూ ఉంటాం, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇష్టానికి తిడుతూ ఉంటారు. అది ఆ పిల్లవాడిని నాశనం చేస్తూ ఉంటుంది. అర్థం లేని చెత్త విషయాలను మాట్లాడుతున్నారనుకోండి, అదే వారి ప్రోగ్రామ్గా మారిపోతుంది. తల్లి తండ్రి నువ్వెప్పుడు పనికిరాని వాడిగా ఉండిపోతావు అంటే ఆ పిల్లలు కూడా జీవితంలో ఫెయిల్యూర్స్గా మిగిలిపోతూ ఉంటారు. నువ్వు అద్భుతంగా వ్యక్తివి, జీవితంలో ఎన్నో సాధిస్తావు అని మాట్లాడుతున్నారనుకోండి, ఆ బిడ్డకి ఆ విధంగా ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మీరు వినే ఉంటారు. తన చిన్నతనంలో తన్ని స్కూల్ నుంచి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసినప్పుడు ఒక లెటర్ ఇచ్చి, ఇది మీ అమ్మకు చూపించు అని చెప్పారు. ఆ పిల్లవాడు ఆ లెటర్ని తీసుకొని తన అమ్మకు చూపించున్నారు. తల్లికి అర్థమైంది పిల్లవాడిని స్కూల్ నుంచి తీసేశారు అని. అది తన బిడ్డకి చెప్పలేదు. ఏమని చెప్పింది, నువ్వు చాలా గొప్పవాడివి, స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు, నేనే నీకంతా నేర్పిస్తాను అని. తర్వాత నుంచి స్కూల్కి వెళ్ళలేదు. ఆ తల్లి పూర్తిగా దాంట్లో ఉన్న విషయాన్ని మార్చేసింది. ఆ పిల్లవాడు దాన్ని విశ్వసించాడు. ఆ థామస్ ఆల్వా ఎడిసన్నే ఈరోజు మనకి ఎన్నో ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్కి కనిపెట్టడానికి కారణము. మన జీవితాలు మార్చేసారు. స్కూల్లో ఒక రకంగా చెప్పారు, అయితే తల్లి దాన్ని వేరేగా చెప్పి అతని లోపల ప్రోగ్రామ్ని రీక్రియేట్ చేసింది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అన్నది. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి భగవాన్ की जय।
చివరి ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ఇది మీ కర్మ కాదు, కేవలము కర్మ మాత్రమే అని అంటారు. అలా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కర్మను లేదా వాసనను ఎందుకు ఆకర్షిస్తారు? ఇతరులు వేరే కర్మలను లేదా వాసనలు ఎందుకు ఆకర్షిస్తారు? ధన్యవాదాలు శ్రీ భగవాన్. ఈ విధంగా శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. మీరు ఏ కర్మని ఆకర్షిస్తారు లేదా ఆకర్షించరు అనేది మీ ప్రోగ్రాం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కర్మ ఉంది, ప్రతి ఒక్కరి కర్మ ఉంది. అది విశ్వంలో నమోదయ్యి ఉంటుంది. ఆ కర్మల్లోంచి మీరు ఏది మీ వైపు లాక్కుంటారు అది మీ ప్రోగ్రాం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు మీ పిల్లవాడిని తప్పుగా ప్రోగ్రాం చేస్తే దానికి అనుగుణంగా జరుగుతుంది. ఉదాహరణకి, మీ పిల్లవాడికి పదే పదే ఇలాగే చెప్తున్నారు, నువ్వు ఒక ముష్టివాడివి, ఒక భిక్షగాడివి. అలా చెప్పడం వల్ల అదొక ప్రోగ్రాంగా మారుతుంది. ఆ ప్రోగ్రాంకు అనుగుణంగా అతడు విశ్వం నుంచి కర్మని ఆకర్షించుకుంటాడు. అందుకు తగిన సమస్యలు అతనికి వస్తాయి. చివరికి అతడు భిక్షగాడిగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. చాలా సంవత్సరాల క్రితము ఒకసారి నేను భారతదేశంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఇంటికి వెళ్ళాను. ఆ వ్యక్తితో కలిసి భోజనం చేయడానికి నన్ను తీసుకువెళ్ళారు. అంత పెద్ద డైనింగ్ టేబుల్ని నేను ఎప్పుడూ చూడలేదు. చాలా పెద్దది, చాలా పొడవైనది, అద్భుతమైన టేబుల్. మొత్తం మార్బుల్తో తయారు చేశారు. అన్ని రుచులకు తగిన ఆహారాన్ని నాకు వడ్డించారు. అది అద్భుతంగా అనిపించింది. అంత టేబుల్ని కానీ అటువంటి భోజనాన్ని కానీ నేను ఎప్పుడూ చూడలేదు. అతడు చాలా ధనవంతుడు. ఎందుకంటే అతనికి అనేక టెక్స్టైల్స్ మిల్స్ ఉన్నాయి. అంతా అయిన తర్వాత నేను అతనితో తోటలో కొంచెం నడుద్దామా అని అడిగాను. అతనికి అందమైన తోట ఉంది, చాలా అందంగా ఉంది. నేను మొదట చూసింది ఒక చాలా అందమైన రబ్బర్ చెట్టు. నేను అన్నాను, ఆహా, ఎంత అందమైన రబ్బర్ చెట్టు అని. అతడు అన్నాడు, అది అందమైంది కాదు, ఎందుకంటే నా చెయ్యి ఎప్పుడు దారిద్ర్యానికి సంబంధించింది. నేను ఏది తాకినా అది నాశనం అవుతుంది. అలా ఉంటే అది ఎలా అందమైన చెట్టు అవుతుంది? నేను పూర్తిగా షాక్ అయ్యానని శ్రీ భగవాన్ అంటున్నారు. ఇది ఎలాంటి ఒక ప్రోగ్రాం? అతడు ఇలా మాట్లాడుతున్నాడు. స్పష్టంగా అది అందమైన చెట్టే, కానీ అతడు నా చెయ్యి దారిద్రము అంటున్నాడు. కొన్ని నెలల తర్వాత నాకు తెలిసింది, అతను పూర్తిగా సర్వము కోల్పోయాడు, దరిద్రుడయ్యాడు. ఏం జరిగిందో నాకు తెలియదు. టెక్స్టైల్ మిల్స్ అన్నీ పోయాయి. అతడు అప్పుల్లో మాత్రమే మిగిలిపోయాడు. అతను ఆ స్థితికి వెళ్ళాల్సిన అవసరం అసలు లేదు. కానీ అతనిలో ఉన్న ప్రోగ్రాం చాలా బలంగా ఉంది. నేను పనికిరాని వాడిని, నేను తాకిన ప్రతిదీ నాశనం అవుతుంది అనే ప్రోగ్రాం. అతను చిన్నప్పట్లో ఎవరో ఇట్లా మాట్లాడి ఉండాలి, అదే ప్రోగ్రాంగా మారింది. దానికి అనుగుణంగా కర్మ అతనికి వచ్చింది. 3 నెలల్లోనే అతను దరిద్రుడయ్యాడు. ఇలా విషయాలు పనిచేస్తాయి. మీలో ఏ విధమైన ప్రోగ్రాం ఉందో దానికి అనుగుణంగా మీరు కర్మని ఆకర్షిస్తారు. అప్పుడు మీరు అంటారు, ఇది నా కర్మ అని. నిజానికి అది మీ కర్మ కాదు. నా కర్మ, మీ కర్మ అన్నది లేదు. కర్మ మాత్రమే ఉంది. కానీ మీ ప్రోగ్రాం అలా ఉండటం వల్ల ఆ కర్మ అది ఆకర్షిస్తుంది. అప్పుడు అది మీ జీవితంలోకి వస్తుంది. తర్వాత శ్రీ భగవాన్ గారు ప్రక్రియ గురించి టీచింగ్ని వివరిస్తూ వచ్చున్నారు. ఈ ప్రక్రియ ఉద్దేశం ఒకటే, మీరు చాలా కాలం పాటు కేవలము చూడటంపై దృష్టి పెట్టేలా చేయటము. మీరు అక్కడ చేరే వరకు ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ మీకు చూడటం అనే కళను పూర్తిగా సాధించేదానికి సహాయపడుతూ ఉంటుంది.
రాబోయే కొన్ని నెలల పాటు మీరు అదే చేస్తారు, కేవలము ఆ బ్రేక్ త్రూ రావడానికి. ఇప్పటికీ కొంతమంది బ్రేక్ త్రూ రావడము ప్రారంభమైంది. మేము ప్రజలను ఆలయంలోకి అనుమతించినప్పటి నుంచి ఆలయం ఇంకా పూర్తి కాకపోయినా అది పనిచేయటం ప్రారంభించింది. మేము దాన్ని దశల వారీగా సక్రియం చేస్తూ ఉన్నాము. పూర్తిగా యాక్టివేషన్ కావడానికి సమయం పడుతుంది. అది 2027 లేదా 2028లో కావచ్చు. కానీ మేము పాక్షికంగా సక్రియం చేస్తున్నాము. ఫలితాలు కూడా వస్తున్నాయి. మీరు క్రమంగా చూడటం అనే కళలో నిపుణులు అవుతారు. ఒకసారి అక్కడికి చేరుకుంటే మీరు అన్నీ సాధించినట్లే. ఈ పనికున్న విజన్, సంకల్పము అక్కడితో ముగుస్తుంది. ఒకసారి మీరు ఈ కళను పూర్తిగా నేర్చుకుని తగిన సంఖ్యలో ప్రజలు నేర్చుకున్నాక మీరు ఈ స్థితిని ఇతరులకు బదిలీ చేయగలుగుతారు. స్థితిని బదిలీ చేయడము అంత కష్టం కాదు. అది కొనసాగుతూనే ఉంటుంది. మొత్తం మానవ జాతిని నిర్వహించగలుగుతారు. ఇది మీరు తెలుసుకోవాలి. మీరు ఈ ఆలయంలో సంబంధం ఏర్పరచుకోవాలి. పరంజ్యోతి కల్కి ఆలయం ఇది. మీరు దానితో అనుసంధానం కావాలి. చాలా త్వరలో కొన్ని విషయాలు సిద్ధమైన తర్వాత మేము మీకు ఆన్లైన్ కనెక్షన్ ఇస్తాము. రోజుల్లో కొన్ని సమయాల్లో, వారంలో కొన్ని రోజుల్లో మీరు ఇంట్లోని మీ టీవీ ముందు కూర్చొని ఆన్లైన్లో ఆలయంలోకి వెళ్ళగలుగుతారు. మీరు ఆలయంలోకి వెళ్ళి, గర్భగుడిలోకి వెళ్ళి దీక్ష తీసుకోవచ్చు. అది ఆర్థిక సమస్య అయినా కావచ్చు, ఆరోగ్య సమస్య అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు. మీరు గమనిస్తారు, సమాధానము చాలా తొందరగా వస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఒక వారం పడితే అప్పట్లో అది 1 గంటలో రావచ్చు. అదే ఆలయం శక్తి. ఇది ఇప్పటికే జరగడము ప్రారంభమైంది. కాబట్టి మీరు దానిపై దృష్టిని నిలపాలి. మీరు ఎలా ప్రార్థిస్తారు, ఎలా సంబంధం పెంచుకుంటారు, దీనిని పరంజ్యోతి కల్కి ఆలయం అంటారు. మీరు మీకు నచ్చిన విధంగా దానితో సంబంధం పెట్టుకోవచ్చు. ఇది నిజానికి ఇది వన్నెస్ ఆలయము. మీరు హిందువు అయితే హిందువుగా సంబంధం పెంచుకుంటారు. మీరు ముస్లింగా ఉంటే ముస్లింగా సంబంధం పెంచుకుంటారు. మీరు క్రైస్తవుడైతే క్రైస్తవుడిగా సంబంధం పెంచుకుంటారు. మీరు ఏ మతానికి చెందిన వారైనా పర్వాలేదు. మీరు నాస్తికుడైనా విశ్వంగా సంబంధం పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా సంబంధం పెంచుకోండి. మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న నియమమేమీ లేదు. అందుకే ఇది వన్నెస్ ఆలయం. మీరు ఏ విధంగా సంబంధం పెట్టుకున్నా ఫలితం వస్తుంది. మీరు ఏ మతానికి చెందిన వారైనా అది ముఖ్యం కాదు. అది పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు చెందిన మతాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ ఇది పరంజ్యోతి కల్కి ఆలయమే. అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది వన్నెస్ ఆలయము. మీరు ముక్తి పొందేంత వరకు చూడటం అనే కళను మాస్టరీ చేయడం పైన మీ మనసును కేంద్రీకరించండి అని శ్రీ భగవాన్ గారు ఈ దర్శనాన్ని ముగించున్నారు. ఇప్పటి వరకు విన్న దాంట్లో మీకేమేమి జ్ఞాపకం ఉన్నాయో ఒకసారి మననం చేసుకోండి. మీరు ఏదైతే మననం చేసుకుంటారో అది మీకు స్థిరంగా లోపల గుర్తుండిపోతుంది. ఇంతటి అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించినందుకు శ్రీ భగవాన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परा
समेत श्री भगवते नमः। श्री भगवते समेत श्री भगवते नमः। श्री भगवते समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। ॐ ఈరోజు ఈ అనువాద తరగతి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్.